స్వామివారికి శ్రవణ నక్షత్రం, స్వామివారి జన్మ నక్షత్రం. ఆ రోజు చక్కగా ఇక్కడ అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అలాగే స్వామికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరిపించుకుంటాం. అంతేకాకుండా ప్రతి శనివారము స్వామికి ప్రీతికరమైనటువంటి రోజే. ఆ రోజు కూడా ఉదయం నుంచే మనకు 5 గంటలకు సుప్రభాతం నుంచే మనకు జనాలు అలా వస్తూ ఉంటారు. మీరు ఒకసారి స్వామిని సేవించండి, ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి. రావి చెట్టు అనేది ఉంది కదా, ఈ రావి చెట్టు మహావృక్షం అనమాట. ఇది కొన్ని వందల సంవత్సరాల పూర్వ చరిత్ర కలదనమాట. ఈ స్వామి ఆ శిఖరం పైనుంచి వెళ్ళి అలా చూడండి, మీరు అందరూ కూడా శిఖరం వైపు నుంచి వెళ్ళి పైనుంచి కూడా ఈ వృక్షం మనకు వాలి ఉన్నది. చాలా విశేషమైనటువంటి వృక్షం. అశ్వత్థనారాయణ అని దీని పేరు అనమాట. మనము కింద ఆ వృక్షం చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసి మన కోరికలు ఏమైనా ఉంటే స్వామికి విన్నపంచిస్తే మనకు అతి శీఘ్రంగా, అంటే 40 మండలంలో అంటారు. మండలం అంటే 40 రోజులు లోపల మనకు ఆ కోరికలన్నీ కూడా